Right. Welcome to Ramana's English Academy. The question, it is asked in competitive examination. సాధారణంగా the sun rises in the east. ఇదంతా యూనివర్సల్ ట్రూత్. There is a question from this point, from this concept in the competitive examination. తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ లేకుండా ఉండే ప్రసక్తే లేదు. గ్యారంటీ క్వశ్చన్ ప్రతి దాదాపు మన డిఎస్సి ఎస్జిటికి అయితే డిఎస్సిలో 2 క్వశ్చన్స్ ఇచ్చేవాడు ఈ కాన్సెప్ట్ మీద. అదైతే మీరు చూడండి. యాజ్ సూన్ యాజ్ దే డాష్ బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్ టు ప్లే. ద క్వశ్చన్ ఇట్ వాజ్ గివెన్. యాజ్ సూన్ యాజ్ దే డాష్ బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్ టు ప్లే. ఇక్కడ ర్యాన్ వెర్బ్. ఇది వెర్బ్తో ఉన్న భాగాన్ని క్లాస్. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ అనగానే ఒక కంజంక్షన్ ఉంది. ఇది కంజంక్షన్ ఉన్నది అంటే సెంటెన్స్లో ఇంకొక వెర్బ్ ఉందని అర్థం, ఇంకొక క్లాజ్ ఉన్నదని అర్థం. సెంటెన్స్లో ఇంకొక క్లాజ్ ఉన్నదని అర్థం. అది ఎలాగా చూడాలి. ఇంగ్లీష్లో గతంలో 2 పనులు జరిగిపోతే గమనించాలి. గతంలో 2 పనులు జరిగిపోతే 2 పనులలో ఏ పని అయితే ముందుగా జరిగిందో ముందు జరిగిన పనిని మీరు ఎక్కడ తీసుకెళ్ళాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తీసుకురావాలా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దిస్ ఈజ్ ద కాంబినేషన్ టెన్స్ అంటాం దీన్ని. దిస్ ఈజ్ ద కాంబినేషన్ టెన్స్. ఈ కాంబినేషన్ టెన్సెస్ అనే కాన్సెప్ట్లో ఇంచుమించుగా 5 కాంబినేషన్స్ ఉన్నవి. అందులో ఇదొక కాంబినేషన్. ఇంకా చాలా వస్తవి, వచ్చినప్పుడు అక్కడ చూద్దాం. దిస్ ఈజ్ వన్ కాంబినేషన్. దెర్ ఆర్ 5 కాంబినేషన్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ కాంబినేషన్. యాజ్ సూన్ యాజ్ దే బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయగానే ఆడుకుంటాకి వెళ్ళిపోయారంట. దే ర్యాన్ అవుట్ టు ప్లే, ఆడుకుంటాకి వెళ్ళిపోయారు. చేశారు, వెళ్ళిపోయారు. ఇక్కడ 2 పనులు జరిగినాయి. 2 జరిగిపోయిన పనుల్లో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాలి. దాని స్ట్రక్చర్ ఏంటంటమ్మా, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ అనేటువంటి హ్యావ్ ఫామ్ను ఉపయోగించి తర్వాత మనం పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ను ఉపయోగించాలా. పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ను ఉపయోగించి తర్వాత మనం ఆబ్జెక్ట్ను ఉపయోగించాలా. సాధారణంగా మనం సింపుల్గా V1, V2, V3 అంటూ ఉంటాం. దయచేసి వాటిని ఉపయోగించకండి. ఎందుకు V1, V2, V3, V4 అనకూడదో అది పెద్ద వీడియో అవుతుంది. నేను తర్వాత ఒకసారి దాన్ని క్లారిఫై చేస్తాను. ఎందుకంటే నాన్న ఇంగ్లీష్లో చాలామంది ఫస్ట్ నుంచి కూడా మనకి ద ఇంగ్లీష్ వాజ్ ఇంట్రడ్యూస్ 1842 బై లార్డ్ మెకాలే. అప్పటి నుంచి కూడా ఎప్పటికీ దెర్ ఆర్ సో మెనీ బ్యారియర్స్ ఆర్ దేర్ టు లెర్న్ ఇంగ్లీష్. కారణం ఏంటంటే కొన్ని సింప్లిఫికేషన్ చేసేసాం ఫస్ట్ నుంచి కూడా. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా V1, V2, V3, V4 అంటే ఇంగ్లీష్లో ఉన్న కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను చెప్పే సలహా ఏంటంటమ్మా, లాంగ్వేజ్ అనేటువంటిది జీవితంలో ఒకసారి నేర్చుకోవాలి, స్టాండర్డ్గా నేర్చుకోవాలా. స్టాండర్డ్గా నేర్చుకుంటే దీన్ని మళ్ళీ మీరు అస్తమానం కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఇది ఎందుకు V1, V2, V3 అనదంటో తర్వాత ఇంకొక వీడియోలో చూద్దాం. ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టి, సెకండ్ యాక్షన్ అనేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలా. సెకండ్ యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి. జరిగిపోయిన 2 పనులలో ఏ పని అయితే ముందుగా జరిగిందో ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టి రెండవ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ మీకు తెలుసు. సబ్జెక్ట్ తర్వాత పాస్ట్ టెన్స్ వెర్బ్ను ఉపయోగించి తర్వాత ఎవరు ఉండాలా, ఆబ్జెక్ట్. 2 జరిగిపోయిన పనులలో ద ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ సబ్జెక్ట్, హ్యాడ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్. ద సెకండ్ కంప్లీట్ యాక్షన్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్, ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నౌ కమ్ టు ద ఆప్షన్స్. యాజ్ సూన్ యాజ్ దే డాష్ బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్. వారు బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఆడుకుంటాకి వెళ్ళిపోయారు. ముందేం జరిగిందమ్మా, బ్రేక్ఫాస్ట్ చేయడం, తర్వాత ఆడుకుంటాకి వెళ్ళడం.
చేశారు, వెళ్ళారు. రెండు జరిగిపోయిన పనులు, రెండింటిలో ముందుగా జరిగిన పని బ్రేక్ఫాస్ట్ చేయడం. ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి కాబట్టి ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అంటే మాదిగో హ్యాడ్ ఫినిష్డ్, హ్యావ్ ఫినిష్డ్, ఫినిష్డ్, విల్ హ్యావ్ ఫినిష్డ్. మనకు వద్దు ఇంకా జరిగిపోయిన రెండు పనుల్లో ముందు జరిగిన పని ఇది కాబట్టి మనం ఏం చేయాలంటమ్మా, దే హ్యాడ్ finished. As soon as they had finished, they ran out to play. కాబట్టి మీరు వాక్యం చూడండి, చూసిన తర్వాత అందులో రెండింట్లో ఏ పని ముందుగా జరిగిందో ముందు జరిగిన పనిని మనం తప్పకుండా పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టి రెండో యాక్షన్ని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. ఇంకో ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మీరు చూడండి, Murali dash hard, so he got the job. ఇక్కడ జరిగిన పని ఏంటంటే, నేను ముందు ఆన్సర్ రాశాను, అందువల్ల ఇక్కడ జరిగిన పని మురళి ఏం చేశాడమ్మా, మురళి హ్యాడ్ వర్క్డ్ హార్డ్. మురళి హ్యాడ్ వర్క్డ్ హార్డ్, సో హీ గాట్ ద జాబ్. మురళి బాగా కష్టపడ్డాడు, అందువల్ల అతనికి ఉద్యోగం సంపాదించాడు. రెండు జరిగిన పని ఏంటమ్మా, మురళి కష్టపడ్డ ముందు జరిగిన పని, తర్వాత అతను ఉద్యోగం రావడం వచ్చింది. కాబట్టి జరిగిపోయిన పనులలో ఏ పని అయితే ముందుగా జరిగిందో ముందు జరిగిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టండి, రెండవ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టండి. తర్వాత చూడండి, Tanuja got the job because she had worked hard. ఏదైనా ఒకటే పని ముందు ఏంటంటే జరిగిన పని ఏంటి, వాళ్ళిద్దరూ కూడా కష్టపడి చదివారు, అందువల్ల ఇద్దరికి ఉద్యోగం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే బికాజ్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ ముందుకు వచ్చింది. అంటే ముందుకు వచ్చినది మాత్రమే ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ కాదు. మీరు ఆ రెండింటిలో ముందు జరిగిన పని చూడాలా, కంజంక్షన్ జాగ్రత్తగా గ్యాదర్ చేయాలా. రెండింటిలో కూడా ముందు జరిగిన పని ఏంటంటే వాళ్ళు కష్టపడ్డాం కాబట్టి ముందు జరిగిన పని ఇది, అందువల్ల దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాం. రెండో దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాల్సి వచ్చింది. ఈ విధంగా గతంలో జరిగిపోయిన రెండు పనులలో ఏ పని అయితే ముందుగా జరిగిందో ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలా, రెండో యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలా. ఇంకొక విషయం కనుక చూసినట్లయితే since Anita had spent a lot of time on studies, she got success in her life. చూడమ్మా, since Anita had spent a lot of time on studies, she got కంజంక్షన్ కనుక సెంటెన్స్ కనుక కంజంక్షన్తో మొదలైతే ఇట్ షుడ్ బి సెపరేటెడ్ బై కామా. పంక్చువేషన్ మార్క్స్లో సెంటెన్స్ కనుక కంజంక్షన్తో మొదలైతే ద క్లాజ్ షుడ్ బి సెపరేటెడ్ బై కామా, అందుకే కామా పెట్టాం. సిన్స్ అనిత హ్యాడ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ స్టడీ, అనిత చదువు మీద ఎక్కువ సమయం పెట్టడం వలన షీ గాట్ సక్సెస్ ఇన్ హర్ లైఫ్, ఆమె జీవితంలో విజయం సంపాదించింది. అన్ని జరిగిన పనులు సక్సెస్, ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఇక్కడ ఏంటంటే ఉద్యోగం పొందడం. కాబట్టి ఆ విధంగా జరిగిపోయిన రెండు పనులలో ముందుగా ఏ పని అయితే జరిగిందో ఆ ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టి సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గ్యారెంటీగా అడిగేటువంటి ప్రశ్న మీరు గమనించాలా, మార్కు పొందాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అమ్మా. మరి యాజ్ యూజువల్గానే to learn more and more, please subscribe and share to your friends. Thank you very much.